బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగల్లులో జరిగిన అల్లర్లపై కేసుపై ఇవాళ జరగనుంది. ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఇక చంద్రబాబు తరపు లాయర్లు వేసిన మోషన్ మెమోపై ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో క్యూరేటివ్ పిటిషన్లపై నిన్న సమావేశమైన స్పెషల్ బెంచ్ చంద్రబాబు తరపు న్యాయవాదులు సోమవారం వేసిన మెమో ఆధారంగానే ఇవాళ విచారిస్తామని సీజేఐ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ తో పాటు ఆయన కస్టడీని పొడిగించాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఏసీబీ కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఈ కేసుకు విచారించిన జడ్జ్ నిన్న సెలవు ఉండడంతో మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి సత్యానందం మంగళవారం ఇన్ఛార్జ్ జడ్జిగా వ్యవహరించారు. ఇక పిటిషన్లపై తమ వాదనలను వినాలని చంద్రబాబు సిఐడి తరపు లాయర్లు జడ్జి సత్యానందం కోరారు. అయితే ఒక్కరోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం తనకు కష్టసాధ్యమని ఇవాళ రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగొల్లులో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో చంద్రబాబు ఏవన్గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22వ తేదీన ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఇవాళకి విచారణను వాయిదా వేసింది. ఇక హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పై వాదనలు జరిగాయి. ఇక వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అనే టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలుకి చంద్రబాబుకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? రైట్ వందన, ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి 3 కోర్టులలో ఈరోజు వేరు వేరు పిటిషన్లో విచారణ ఉండబోతున్నది అనుకున్న సమాచారం. ముందుగా మనం ఢిల్లీకి సంబంధించి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఏదైతే చంద్రబాబుకు సంబంధించి క్వాష్ పిటిషన్ తో పాటుగా ఏదైతే 17A ఏదైతే ఉందో తనకు వర్తించదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు సంబంధించి మరోసారి ఈరోజు వాదనలు జరగబోతున్నాయి. సుప్రీంకోర్టులో రేపటి నుంచి సెలవులు ఉన్నాయి, 5 రోజుల పాటు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మెన్షనింగ్ లో పేర్కొనడం జరిగింది. ఐటమ్ నంబర్ 61 గా ఈ రోజు దీని మీద విచారణ జరగబోతుందంటే ఐటమ్ నెంబర్ 61 అంటే మధ్యాహ్నం తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి మనకి. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత కూడా గ్యారెంటీ ఎంతవరకు అనేది కూడా చూడాలి. ఎందుకంటే 61వ నంబర్ కేసు అంటే అంతకుముందు 60 కేసులు మీద వాదించిన తర్వాత అప్పుడు ఆ నంబర్కి వస్తుంది. అక్కడ ఏ విధంగా ఉంటుంది, 17A వర్తిస్తుందా వర్తించదా అనే దాని మీదనే ప్రధానంగా అక్కడ ఉండబోతుంది. అదేవిధంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన అయితే క్వాష్ పిటిషన్ తీర్పు మీద ఇచ్చిన ఏపీ హైకోర్టు దాన్ని సవాల్ చేస్తూ ఈ సుప్రీంకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ఇది సంజయ్ ఖన్నా, ఎస్విఎన్ భట్ బెంచ్ ముందుకు రానుందని సమాచారం. ఇది సుప్రీంకోర్టులో బహుశా మధ్యాహ్నం తర్వాతే 3 గంటల ప్రాంతంలో రావచ్చు అని చెప్పేసి న్యాయవాదులు చెప్తున్నారు. చూడాలి అది కూడా, ఎందుకంటే 60 కేసుల తర్వాత ఉంది కాబట్టి మన ఆ సమయం వరకు వస్తుందా రాదా, రాకపోతే గనక ఇక ఇది మళ్ళీ 3వ తారీఖు తర్వాతే దీనికి సంబంధించి చూడాల్సి ఉంటుంది. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించింది. ఇక రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి చూసుకుంటే గనక అక్కడ ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ లో చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, అదేవిధంగా నిన్ననే తాజాగా A14 గా లోకేష్ పేరు కూడా చేర్చడం జరిగింది. సో దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ ను మూవ్ చేయనున్నారు. దీని మీద ఏం తీర్పు రాబోతుందో చూడాలి. అదేవిధంగా అంగళ్ళ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు A1 దోషిగా ఉన్నాడు. సో ఈ కేసు కూడా హైకోర్టులోకి రాబోతు విచారణకు అదేవిధంగా పిటిషన్ కూడా వేశారు. దీని మీద కూడా బెయిల్ పిటిషన్ సంబంధించి తీర్పు వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఏసీబీ కోర్టు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏసీబీ కోర్టు చుట్టే ఈ స్కిల్ స్కామ్ కేసు పరిభ్రమిస్తుంది కాబట్టి
ఇక్కడ ప్రధానంగా ఈ ఏసీబీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే 16 రోజులు గడిచిపోయింది కాబట్టి కేసుకు సంబంధించి ఇప్పుడే 2 రోజులు కస్టడీలో విచారణ కూడా జరిగింది. కస్టడీ విచారణలో చంద్రబాబు నుంచి ఏ విధమైన సమాచారం అంతా సహకరించారు సిఐడి అధికారులకి, తన వద్దనున్న సమాచారం అంతా చెప్పారు కాబట్టి ఇక పెద్దగా చంద్రబాబు నాయుడిని రిమాండ్ లో ఉంచాల్సిన అవసరం లేదు కాబట్టి బెయిల్ ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు. అయితే దీనికన్నా ముందుగానే కస్టడీ పిటిషన్ అంటే ఏసీబీ కోర్టులో ఈరోజు సిఐడి న్యాయవాదులు కస్టడీ పిటిషన్ ఆల్రెడీ నిన్ననే వేయడం జరిగింది. దాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు కాబట్టి ముందుగా వచ్చేది కస్టడీ పిటిషన్ మీద మనకి వాదనలు ఉండబోతున్నాయి. ఎందుకంటే సిఐడి అధికారులు 5 రోజుల కస్టడీకి అడిగినప్పుడు కేవలం శని ఆదివారాలు మాత్రమే కస్టడీకి ఇవ్వడం జరిగింది. 2 రోజుల కస్టడీ పిటిషన్ లో కూడా చంద్రబాబు నుంచి తాము కోరుకున్నంత సమాధానాలు ఏవి రాలేదు, కేవలం తప్పించుకునే ప్రయత్నం ఎక్కువగా చేశారు, సమేటికి సమాధానాలు ఇవ్వలేదు అని చెప్పేసి సిఐడి అధికారులు చెబుతున్నారు. సో మరికొద్ది రోజులు అంటే మరో 5 రోజుల పాటు తమకు కస్టడీకి ఇస్తే కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు, కీలక వ్యక్తులు ఎవరి మీద అయితే ప్రధానంగా ఆరోపణలు ఇస్తున్నాయో చంద్రబాబు తరఫున ఉన్న పిఏ పెంజాల శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా మరో వ్యక్తి కావచ్చు కిలారి రాజేష్ పరారీలో వీళ్ళంతా కూడా దేశం పోయారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని వదిలిపెడితే కనుక వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వాళ్ళని ప్రభావితం చేయగలరు, కేసును తారుమారు చేయగలరు అని చెప్పేసి సిఐడి అధికారులు పదే చెప్తున్నారు. ఇదే వాదనలో సిఐడి న్యాయవాదులు కూడా ఏసీబీ కోర్టులో వాదించబోతున్నారు. సో ముందుగా మనకి కస్టడీ పిటిషన్ మీదనే విచారణ జరుగుతుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి కస్టడీకి ఇచ్చిన తర్వాత బెయిల్ పిటిషన్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి కస్టడీలోకి వచ్చిన తర్వాత ఇంకా బెయిల్ పిటిషన్ ఖచ్చితంగా తిరస్కరించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ మూడు కోర్టుల్లో కూడా కింది స్థాయి రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కింది స్థాయి పైకోర్టు, కింది స్థాయి కోర్టు ఏసీబీలో, అదేవిధంగా హైకోర్టులో ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ మీద ఈ క్వాష్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా 17A చంద్రబాబు నాయుడుకు వర్తించదు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదించబోతున్నారు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఈ స్కిల్ స్కామ్ కేసు చుట్టే మొత్తం పరిభ్రమించబోతుంది అని చెప్పచ్చు ఏపీ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా నిన్న. అలాగే శ్రీనివాస్ చూసుకున్నట్టయితే త్వరలో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజం, లోకేష్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే మనకున్న సమాచారం ప్రకారము లోకేష్ ను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో క్విట్ ప్రోగా జరిగింది అనేది సిఐడి అధికారులు చెప్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. ఎందుకంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి గతంలోనే కేసులు నమోదైనప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటంటే తగిన సాక్ష్యాధారాలు సేకరించాలి. ఎందుకంటే వన్స్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు తప్పించుకునే ధోరణి చాలా ఎక్కువగా ఉంది. వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి అలా తప్పించుకోకుండా పూర్తి స్థాయిలో పగడ్బందీ సాక్ష్యాలు ప్రవేశపెట్టిన తర్వాత కేసును ఎట్టి పరిస్థితుల్లో కూడా వీగిపోకుండా చూసుకోవాలన్న ఒక లక్ష్యంతోనే సిఐడి అధికారులు పూర్తి సాక్ష్యాలు సేకరిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే స్కిల్ స్కామ్ కేసులో కూడా అదే జరిగింది. 2 ఏళ్ల పాటు పూర్తిగా సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు మీద A1 గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి కూడా అంతే. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేశాడు. దర్యాప్తు చేసిన తర్వాతనే నిన్న ఏసీబీ కోర్టులో లోకేష్ మీద మెమో జారీ చేయడం, A14 కింద మెమో ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని రోజులు కూడా కేసుకు సంబంధించి పగడ్బందీగా సాక్ష్యాలు సేకరించారు. ఇందులో క్విట్ ప్రోగా జరిగింది. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ముందు చెప్పిన అలైన్మెంట్ ఏందో అలైన్మెంట్ మార్చివేసిన తర్వాత లోకేష్ కావచ్చు, నారాయణకు కావచ్చు, మరికొంతమందికి కావచ్చు, వాళ్ళకందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారు అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇంకో సమస్య కూడా ఉంది. ఏంటంటే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అందులో A2గా ఉన్న అచ్చెన్నాయుడు బయట తిరుగుతున్నారు, మరికొంతమంది బయటనే తిరుగుతున్నారు. కాబట్టి A1 లోపలేసిన తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దీని మీద కూడా కోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఇది కూడా ఒక ఏపీలో అయితే దీనికి సంబంధించి వినిపిస్తున్నాయి. అయితే చూడాలి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి లోకేష్ ని అరెస్ట్ తర్వాత
అచ్చెన్నాయుడు అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. ఈ మొత్తం ఏపీలో రాజకీయాలన్నీ కూడా స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్ళు కేసు, ఫైబర్ నెట్ కేసు మొత్తం వీటి చుట్టే పరిభ్రమిస్తున్నాయి. ఈ 3-4 రోజుల్లో ఖచ్చితంగా లోకేష్ అరెస్ట్ అనేది ఉండబోతుందని చెప్పేసి కూడా ఏపీ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. వెంటనే దాని తర్వాత ఒకటి చంద్రబాబుపై కేసులు నమోదవడంపై ఇటు టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు శ్రీనివాస్? టీడీపీ శ్రేణులు ముందు నుంచి కూడా చెప్పేది ఒకటే, ఇది రాజకీయ కక్ష, ఎక్కడా కూడా సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు లేకుండా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు, లోకేష్ ని అరెస్ట్ చేసినా రేపు పొద్దున అక్రమ కేసులే అని చెప్పేసి టీడీపీ నేతలు పదే చెప్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కానీ మనము ఒకవైపు రాజకీయ పార్టీగా సహజంగానే అదే విధమైన రియాక్షన్ ఉంటుంది. అందులో మనము ఏ విధంగా కూడా పొరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వారి లబ్ధి కోసం చూస్తుంటాయి. కానీ ఇక్కడ న్యాయ నిపుణులు కావచ్చు, లేకపోతే మరికొంతమంది కావచ్చు చెప్తున్నది ఒకటి, ఇది రాజకీయ కక్ష అయినా లేకపోతే మరొకటైనా సరే ఇక్కడ నేరం జరిగిందా లేదా అనేది ప్రధానంగా కోర్టులు చూస్తుంటాయి తప్ప ఇది రాజకీయంగా ప్రేరేపిత కక్ష చర్యనా లేకపోతే రాజకీయ కక్ష అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు సిఐడి వాదన నమ్మింది, హైకోర్టు సిఐడి వాదన నమ్మింది. ఎందుకంటే అక్కడ ఖచ్చితమైన ఆధారాలు ప్రవేశపెట్టబడ్డాయి. ప్రాథమికంగా ఎన్ని ఆధారాలు కావాలో అన్ని ఆధారాలు అక్కడ జడ్జి ముందు పెట్టారు. సో ఇక్కడ ప్రాథమిక ఆధారాలు అంటే ఇక్కడ నేరం జరిగిందా లేదా, ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందా లేదా అనే దానికి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కోర్టులు ఆ విధంగా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబుని రిమాండ్ పంపడం జరిగింది. అది ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇది రాజకీయ కక్ష అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపించినా మరొకరు ఆరోపించినా ఇది ఖచ్చితంగా రెండు పార్టీల రాష్ట్రంలో ఒక రాజకీయం జరుగుతున్న ఖచ్చితంగా రాజకీయ కక్షగానే పార్టీలు చూస్తుంటాయి. మరో పార్టీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటుంది సహజంగానే. ఎందుకంటే రాజకీయంలో కూడా ఈ విధమైన ఆరోపణలు రావడం సహజము. ప్రతి పార్టీ కూడా ఏదో ఒక విధమైన లబ్ధి పొందాలనేది కూడా చూస్తుండడం కూడా సహజమే. సో దీన్ని మనం ప్రజా ధోరణిలో చూసుకుంటే కనుక ఇది ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందా లేదా అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మరో కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. వెంటనే ఒకవేళ చంద్రబాబుకి బెయిల్ రాకపోతే టీడీపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు శ్రీనివాస్? ఒకటి, చంద్రబాబు నాయుడికి బెయిల్ అనేది ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇదంతా కూడా న్యాయ నిపుణులు జడ్జి ఇచ్చేది. అంటే తీర్పు జడ్జి మీద డిపెండ్ అయి ఉంటుంది. తీర్పు ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది అంటే చంద్రబాబుకు అనుకూలమా వ్యతిరేకమా అనే తీర్పు లాయర్ల వాదన మీద అక్కడ ప్రజెంట్ చేసే ఏవైతే విట్నెస్ ఉంటాయో సాక్ష్యాలు ఉంటాయి, సాక్ష్యాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాము ఏసీబీ కోర్టు కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు. ఈ రెండు కోర్టులో మనం ఒకసారి ఏసీబీ కోర్టుని కనుక పరిశీలిస్తే ఏసీబీ కోర్టులో ముందుగా చంద్రబాబు నాయుడు మీద స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఆ సాక్ష్యాలు ప్రాథమిక సాక్ష్యాలు ముందు పెట్టిందో అక్కడ దాదాపుగా 80 నుంచి 90 పేజీల సాక్ష్యాధారాలు జడ్జి ముందు పెట్టడం జరిగింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అనడానికి చంద్రబాబు నాయుడు చేసిన 13 చోట్ల సంతకాలు కావచ్చు, అదేవిధంగా కార్యదర్శులు పెట్టిన ఏదైతే ఫైల్ నోట్ ఉంటుందో నోట్ ఫైల్ కావచ్చు, అదే విధంగా గంటా సుబ్బారావు అనే వ్యక్తిని 3 చోట్ల ప్రభుత్వంలో ఈ 370 కోట్లు ప్రభుత్వం నుంచి బయటికి మళ్ళీ వెళ్ళిపోయాలా, ఈ 3 చోట్ల కూడా గంటా సుబ్బారావే ప్రధాన పాత్ర ఉండడము. సో ఇవన్నిటిని కూడా సిఐడి న్యాయవాదులు ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఏసీబీ ముందు వన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ ప్రాథమిక సాక్ష్యాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజాధనం ఇక్కడ ప్రధానంగా 494 చెప్పేదేంటి, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా 10 ఏళ్లకు మించిన శిక్ష పడుతుంది అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ కేసులో ఎప్పుడైతే 7 ఏళ్లు దాటిన ఏ శిక్షకైనా సరే బెయిల్ ఉండదనేది ఖచ్చితంగా 494 సెక్షన్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ముందు కేసులన్నీ కూడా 7 సంవత్సరాల లోపు ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క కేసు ఏదైతే ప్రజాధన దుర్వినియోగం కేసు ఉందో అది 10 ఏళ్లు లేదా జీవిత ఖైదు శిక్ష పడుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వలేదు. సో ఇక్కడ సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి. అదే విధంగా మనం చూసుకుంటే కనుక హైకోర్టుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ లో సందర్భంగా కూడా అప్పుడు సిఐడి న్యాయవాదులు ఇక్కడ ఏసీబీ కోర్టులో 80-90 పేజీల సాక్ష్యాలు పెడితే హైకోర్టుకు వచ్చేటప్పటికి 140 పేజీల సాక్ష్యాలు
ప్రాథమిక సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అని చెప్పడానికి ప్రాథమిక సాక్ష్యాలన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. వన్స్ ఒకసారి ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు ఎక్కడా కూడా హైకోర్టు ఈ కేసులకు సంబంధించి ఏ వ్యక్తిని కూడా విడుదల చేసే పరిస్థితి ఉండదు. చంద్రబాబు విషయంలో కూడా హైకోర్టు చెప్పింది అదే. ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాలన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇప్పట్లో మేము ఇన్వెస్టిగేషన్ ని అడ్డుకునే ప్రసక్తి లేదు, ఇన్వెస్టిగేషన్ కొనసాగివ్వండి, అందుకోసమే చంద్రబాబు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ రోజు వెళ్ళబోయే సుప్రీంకోర్టులో కూడా అదే తరహా డైరెక్షన్ ఉంటుందేమో అనేది న్యాయ నిపుణులు అంటున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుందో. మొత్తానికి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడుకి న్యాయ నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. లేకపోతే టీడీపీ నాయకులు ఒక ఆందోళనకైతే పిలుపునివ్వడం జరిగింది. రోడ్ సైడ్ ఆందోళన కావచ్చు, ధర్నాలు కావచ్చు, నిరాహార దీక్షలు కావచ్చు, ఇవి మరింత పెంచే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని తీసుకురావాలని, అదేవిధంగా లోకేష్ సతీమణి కూడా ప్రజల్లోకి తీసుకువచ్చి యాత్రలు నిర్వహించాలని చెప్పేసి కూడా టీడీపీ ప్లాన్ చేస్తుంది. అది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వన్స్ ఈ రోజు ఈ పిటిషన్ల మీద ఒక క్లారిటీ వస్తే కనుక నెక్స్ట్ టీడీపీ ప్రోగ్రామ్ ఏంటనేది చూడాల్సి ఉంటుంది. వెన్నెల అయితే శ్రీనివాస్, మీరు అన్నట్లు ఒకవేళ కనుక 7 ఏళ్ల నుంచి లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చంద్రబాబుకి శిక్ష పడితే, ఒకవేళ అలాగే లోకేష్కి అలాగే అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ అవుతారు అనే నేపథ్యంలో టీడీపీని ఎవరు నడిపిస్తారు? ఆ పార్టీకి అసలు ఎవరు ముందుంటారంటారు? దీనికి సంబంధించి అయితే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కటైతే ఇక్కడ స్పష్టంగా కనిపించేది ఏంటంటే, మనకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత లోకేష్ ని బాధ్యతలు లోకేష్ ముందుండి నడిపిస్తారనుకో, కానీ లోకేష్ ఢిల్లీలో ఉండడంతో ఇప్పుడు పార్టీకి ఏదైతే లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్ర ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ శ్రేణులు ఎక్కడెక్కడ స్తబ్దుగా కూర్చున్న పరిస్థితి. కేవలం నాయకుడు అరెస్ట్ అయిపోవడంతో పార్టీ శ్రేణులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు లేని లోటును బాలకృష్ణ తీరుస్తారని చెప్పేసి బాలకృష్ణ వచ్చి హంగామా చేశారు. హంగామా చేసిన తర్వాత కూడా బాలకృష్ణ కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళాడో అప్పుడు మొత్తం ఉద్యమాన్ని నడిపించాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి టీడీపీతోని తాను కలిసి పోటీ పని చేస్తామని చెప్పడం జరిగింది. ఈ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అడ్రస్ లేని పరిస్థితి. సో ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలకు తాగిస్తున్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆ విధంగా మాట్లాడము, అది జనసేన నాయకుల్లోనికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన నాయకులే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బాలకృష్ణ పార్టీని నడపగలుగుతాడా లేదా అనే మరొక ఆందోళన, భయం పార్టీని వెంటాడుతుంది. లోకేష్ కి ఇప్పటికీ రాజకీయంగా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. లోకేష్ కి ఆ పరిస్థితి లేదు అనేది కూడా పార్టీ శ్రేణులు అంతర్గతంగా జరుగుతున్న చర్చ. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని తీసుకురావాలి, ప్రజల్లోకి తీసుకురావాలి. తద్వారా పార్టీని ముందుంచి నడిపించే బాధ్యత ఆమెకు అప్పగించాలి అని చెప్పేసి కూడా కొందరు అయితే చెబుతున్నారు. కానీ అది ఎంతవరకు సహకారం అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. లోకేష్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ జరుగుతుంది. అరెస్ట్ అయితే లోకేష్ ఎన్ని రోజులు పెడతారో తెలియదు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు జైల్లో ఉండగా అచ్చెన్నాయుడు కూడా A1 గా కేసుల్లో ఉన్నారు. సో ఆయనని బయట ఎలా తిరగనిస్తారు, ఆయనను కూడా లోపలేసే పరిస్థితికి వస్తుంది. సో ఇక ప్రధాన లీడర్లందరూ కూడా జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ముందుంచి నడిపించాల్సిన బాధ్యత ఎవరిదనేది ఇప్పటికీ పార్టీలో అయితే ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. భువనేశ్వర్ నడిపిస్తారా, లేకపోతే బాలకృష్ణ నడిపిస్తారా, లేకపోతే జనసేన ఈ బాధ్యతలను తన నెత్తి మీద వేసుకుని పవన్ కళ్యాణ్ నడిపిస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. పార్టీ శ్రేణుల్లో అయితే ఇప్పటికీ కూడా ఒక స్తబ్దత, ఒక ఆందోళన అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. విననా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.